ఎక్కువ సెంటర్‌లో 175 రోజులు ఆడిన టాప్ 10 టాలీవుడ్ సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడైతే బాక్సాఫీస్ వసూళ్లను బట్టి రికార్డును లెక్కగడుతున్నారు. కానీ ఆ రోజుల్లో ఎన్ని సెంటర్‌లో ఎన్ని రోజులు ఆడిందాన్ని బట్టే రికార్డును లెక్కగట్టేవాళ్ళు. 175 రోజులు ఆడిన సినిమాలను సిల్వర్ జూబ్లీ అనేవాళ్ళు. ఇలా సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమాలకు భారీ ఎత్తున ఫంక్షన్లు చేసేవాళ్ళు. అయితే టాలీవుడ్‌లో సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమాలు చాలానే ఉన్నాయి. 1, 2 సెంట్రల్ ఆడినా సిల్వర్ జూబ్లీ ఆడినట్లే. అయితే మనం ఈ లిస్టులో టాప్ 10 సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తున్న సినిమాలన్నీ కూడా డైరెక్ట్‌గా సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమాలు. షిఫ్ట్‌ల ప్రకారం సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమాల్లోకి పరిగణలోకి తీసుకోవటం లేదు. ఇది కొంచెం గమనించగలరు. నెంబర్ 10 లవకుశ. ఈ సినిమా 1963లో విడుదలైంది. మెయిన్ లీడ్ ఎన్టీఆర్. దర్శకులు పుల్లయ్య అండ్ సిఎస్ రావు. ఈ మూవీని పదే పదే చూసిన వాళ్ళు తప్ప చూడని వాళ్ళంటూ ఎవరూ లేరు. లవకుశ మూవీ 175 రోజుల్లో 13 సెంటర్‌లో కంప్లీట్ చేసుకుంది. నెంబర్ 9 కలిసుందాం రా. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి మెయిన్ లీడ్ విక్టరీ వెంకటేష్. డైరెక్టర్ ఉదయ్ శంకర్. టాలీవుడ్లో 25 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన మొట్టమొదటి సినిమా ఇది. కలిసుందాం రా 14 సెంటర్‌లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. నెంబర్ 8 ప్రేమాభిషేకం. 1981లో విడుదలైన ఈ సినిమాకి దర్శకుడు దాసరి నారాయణరావు. అక్కినేని నాగేశ్వరరావు గారు మెయిన్ లీడ్లో. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. తెలుగులోనే కాకుండా బెంగళూరులో 4 సెంటర్లో 100 డేస్ కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది ప్రేమాభిషేకం. ప్రేమాభిషేకం మూవీ 19 సెంటర్లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. నెంబర్ 7 నరసింహనాయుడు. ఈ మూవీ 2001లో విడుదలైంది. ఈ మూవీ డైరెక్టర్ బి గోపాల్. మెయిన్ లీడ్ బాలకృష్ణ. దక్షిణ భారత చరిత్రలో అప్పటి వరకు ఎవరూ ఎరగని రికార్డులు సృష్టించింది ఈ మూవీ. 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. నెంబర్ 6 నువ్వే కావాలి. ఈ మూవీ 2000వ సంవత్సరంలో విడుదలైంది. ఈ మూవీ డైరెక్టర్ కె విజయభాస్కర్. మెయిన్ లీడ్ తరుణ్. అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ తరుణ్కే ఉండేది. ఈ మూవీ 25 సెంటర్లో 175 రోజులు ఆడింది. నెంబర్ 5 పెళ్లి సందడి. ఈ మూవీ 1996లో విడుదలైంది. మెయిన్ లీడ్ శ్రీకాంత్. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఫ్యామిలీ డ్రామాగా తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ 27 సెంటర్లో 175 రోజులు కంప్లీట్ చేసుకుని అప్పట్లో సంచలనమే సృష్టించింది. నెంబర్ 4 సమరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్కి ప్రతి ఆడియన్స్ ఫిదా అయ్యారు. బీసీ సెంటర్లో అయితే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ 31 సెంటర్లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. రికార్డ్. నరసింహ బాలకృష్ణ హిస్టారికల్ రికార్డ్ ఇది. ఈ మూవీ అప్పట్లో ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. 70 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ సినిమా సాధించిన రికార్డ్ సమరసింహారెడ్డి చేసి చూపించింది. ఇక ఇప్పట్లో ఈ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేరు అన్న టైంలో నెంబర్ 3 ఇంద్ర. 2002లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో 32 కేంద్రాల్లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పట్లో ఈ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేరు అనుకున్న టైంలో 2003లోనే సింహాద్రి మూవీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 52 కేంద్రాల్లో 175 రోజులు కంప్లీట్ చేసుకుని సంచలనమే సృష్టించింది. చరిత్ర మరువని ప్రభంజనం ఇది. నూనూగు మీసాల కుర్రోడు మెగాస్టార్ క్రియేట్ చేసిన రికార్డ్ని కేవలం సంవత్సరం తిరగకుండానే బద్దలు కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అఖిల భారత చలనచిత్ర చరిత్రలో సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 52 కేంద్రాల్లో 175 రోజులు కంప్లీట్ చేసిన సినిమా లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఇదే రికార్డ్. 175 రోజుల రికార్డ్ అంటే ఎన్టీఆర్దే. రెండో ప్లేస్ ఎవరిదంటే పోకిరి మహేష్ బాబు. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ 48 సెంటర్లో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఒకనొక టైంలో సింహాద్రి రికార్డ్ని బ్రేక్ చేస్తుందని అందరూ భావించారు. కానీ 48 సెంటర్లు అంటే 4 సెంటర్ల దూరంలో సింహాద్రి 52 సెంటర్ల రికార్డ్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక ఇప్పటికీ ఎప్పటికీ సింహాద్రియే టాప్ ప్లేస్.